జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా నాగారంలో పర్యటించారు. నాగారంలోని భవానీనగర్ సాయినగర్ కాలనీలో పర్యటించి అక్కడి నాలాలను పరిశీలించారు. కాలనీలో ఉన్న సమస్యలపై అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. వర్షం పడితే చాలు పలు కాలనీలు అన్ని ముంపు గురవుతున్నాయి. కాలనీ వాసులు కవితకు వివరించారు. మాకు వాళ్ళైతేనే కరెక్ట్ ఉంటారు. సో వాళ్ళ శక్తితో సాధించుకుంటాం. యువ మిత్రులు ఇక్కడ ఉన్న యూత్ ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కార్పొరేటర్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, వాళ్ళందరూ మాట ఇచ్చి ఉంటారు. వాళ్ళందరూ మన ఓట్లు వేసుకొని ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా అడగాలి. మా అక్కయ్యలు చూడు భయం లేకుండా అడుగుతారు, ఏం సార్ ఇల్లు ఇస్తాను విడవైనా అంటారు. మీరేమో ఇంకెంత తిరుగుతారు. అట్లా కాదు, మనకి ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు కూడా ఖచ్చితంగా రాజకీయ నాయకుల్ని వెంటబడాలి. ఏ పార్టీ అన్నది లేదు. ఓటు వేసినాం కదా, వేసినాక ఎన్నికైన వాళ్ళు పని చేయాలి. పని చేయకపోతే దయచేసి యువ మిత్రులు ఊరుకోవద్దని కూడా మీకు తెలియజేస్తూ, మా అక్క చెల్లెలందరికీ మళ్ళీ ఒకసారి ఇంత ఎండల మీరు కూర్చొని వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇన్ని జిల్లాల్లో తిరుగుతున్నాం, ఏడిపోతే అక్కడ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇక్కడ కూడా ఇక్కడ లోకల్ కూడా మా వెంకన్న రామిడి వెంకటరెడ్డి అన్న, గణేష్ అన్న, భవానక్క వీళ్ళంతా ఇదే ఏరియాలో ఉండేటోళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తారు, నేను ఇక్కడికి వచ్చినా పోయినా మళ్ళీ అక్క ఎప్పుడు కనబడుతుంది అనుకోకరు మీరు. వీళ్ళందరూ ఎంట పడతారు.